ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు, మీ కుటుంబము, మీ వ్యాపారము, మీ వ్యవసాయము, మీ ఉద్యోగాలు, మీరు చేస్తున్న ప్రతి పనులు, ప్రయత్నాలు అన్నీ సజావుగా నడిపించబడుతున్నాయని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీ కొరకు నేను నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వాళ్ళ కొరకు ప్రతి నిత్యం ప్రార్థన చేస్తున్నాను, నేను నా కుటుంబం. కనుక మీరు క్షేమంగానే ఉంటారు. తప్పకుండా నా దేవుని కృప మీకు తోడై ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి ప్రార్థన వలన, మీరు అందిస్తున్నటువంటి సహకారం వలన ఈ పరిచర్య కూడా బాగా ఉంది అని చెప్పటంలో నేను సంతోషిస్తూ ఉన్నాను. మీరు ఇట్లాగే మీరు నాతో కలిసి ఈ పరిచర్యలో ముందుకు కొనసాగించబడటానికి దేవుడు కృప చూపించినట్లుగా మీరు చూస్తున్న ఈ ఛానల్ను అనేక మందికి పరిచయం చేయండి. పరిచయం చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అనేక మందికి ఈ సమాచారాన్ని తెలియచేయమని సవినయంగా తెలియచేస్తూ ఉన్నాను. మీరు దీవించబడినట్లే మీ కుటుంబీకులు, మీ స్నేహితులు కూడా దీవించబడాలి కదా. మరి వాళ్ళ కొరకు కూడా నేను ప్రార్థన చేయాలి కదా. వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయాలి అని అంటే వాళ్ళు కూడా ఈ ఛానల్ను చూసేటువంటి వ్యక్తులై ఉండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి ఈ పరిచర్యను పరిచయం చేసేటువంటి వ్యక్తులుగా, విశ్వాసులుగా దేవుడు వారిని మార్చాలి అనంటే మీరు ఈ వర్తమానాన్ని, ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. ఇకపోతే ఈరోజు దేవుని వాక్యం యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వాక్యం. నీతిని అనుసరించు వారారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఏమంటున్నాడు? మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడద్దు. ఎందుకో తెలుసా? నా దేవుడు నీ ఎడల చేస్తున్నటువంటి బలమైన కార్యము, బలమైనటువంటి క్రియ. యెషయా గ్రంథంలో అంటారు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. ఆ నూతన క్రియను చూసి నువ్వు సంతోషించాలి. ఏదో వాళ్ళు అంటున్న మాటలను బట్టి నువ్వు బలహీనమైపోయావు అనుకోండి, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. స్థలము నుంచి అక్కడ నుండి ఎవడు పీకి వేయలేడు, ఎవరు కదిలించలేరు. ఎవరు కూడా నీకు కలిగినటువంటి ఘనకీర్తులను, ఆశీర్వాదాన్ని ఎవరు నీ యొద్ద నుంచి తీసివేయలేరు. ఎందుకంటే దేవుని వలన కలిగింది, దేవుడిచ్చే ఆశీర్వాదము శాశ్వతమైనది. దేవుడిచ్చేటువంటి కృప నిరంతరము నిలిచేది. అటువంటి కృపతో మాట్లాడుతూ ఈరోజు వాగ్దానంగా చెబుతున్నాడు, మనుషులు పెట్టు నిందకు భయపడొద్దు, వారి దోషణ మాటలకు అసలు దిగులు పడద్దు. నథింగ్ టు వరీ. మనుషుల మాటల్ని లక్ష్య పెట్టద్దు. మరి ఏం లక్ష్య పెట్టాలయ్యా అనంటే, నా దేవుని మాటలు లక్ష్య పెట్టి, దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారము నువ్వు జీవిస్తే నీటి కాలువల యోర్న నాటబడిన చెట్టు వలె నీవును, నీ కుటుంబమును, నీ వ్యాపారమును, నీ సంపదను
వర్ధిల్లుతూ ఉంటుంది. అటువంటి కృప నా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మరొక్కసారి తన కృపతో మిమ్మల్ని నింపి దీవించునుగాక. ఆమేన్.